అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణించుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. మన ప్రాణాలు కృంగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మనుషులు మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు కృంగిపోతాం. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులలో, ఆరోగ్యపరమైన ఇబ్బందులలో, మానసిక సంబంధమైన ఇబ్బందులలో మన ప్రాణాలు కృంగిపోతాయి. ఒక ప్రక్క ఈ బాధలు, మరొక ప్రక్క మనము నమ్ముకున్న ప్రభువు ఈ సమయాలలో మనల్ని వదిలిపెట్టేశారు అనే భావనతో ఇంకా కృంగిపోతాం. అలాగే మీ దేవుడు ఏం చేశాడు, ఎక్కడ అనే ఇతరుల సూటుపోటి మాటలు మన ప్రాణాలను ఇంకా కృంగదీస్తాయి. ఇటువంటి సమయంలో మనము ఏమి చేసినా వీటి నుండి బయటకు రాలేము. దీనికి ఒకటే మార్గము. భక్తులు చెప్పిన రీతిగా మన ప్రభునందు విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి, దేవుని ఇంకా స్తుతించాలి. వేరే మార్గము లేదు. అప్పుడే మనం దేవుని చేత దీవించబడతాం. హల్లెలూయా. ఇటువంటి కృప దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ప్రతి స్థితిలోనూ సుఖదుఖములలోనూ మీ మందిరానికి వచ్చి మీ యందు విశ్వాసముంచి నిరీక్షణ ఉంచి మీ చేత దీవించబడినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.